మొక్కజొన్న రైతులకు తక్షణమే సాగరు జలాలు విడుదల చేయాలి. జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సిన్హాను కోరిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు. నరసరావుపేట నియోజకవర్గంలోని మొక్కజొన్న రైతులకు తక్షణమే సాగర్ జలాలను విడుదల చేయాలని నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సిన్హాను మంగళవారం ఉదయం కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని రైతులు అధికంగా మొక్కజొన్న పంటను సాగు చేశారని, ఇప్పటికే ఒక్కో ఎకరాకు సుమారు 50,000 వరకు పెట్టుబడి పెట్టి ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం సరైన నీటి సరఫరా లేకపోతే పంట పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని మరో 15 రోజుల పాటు నిర్విరామంగా సాగర్ జలాలు విడుదల చేసేలా సంబంధిత ఇరిగేషన్ అధికారులకు తక్షణమే ఆదేశాలు ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ను కోరారు. నీటి కొరత వల్ల పంటలు ఎండిపోతే రైతులు తీవ్ర ఆర్థిక నష్టానికి గురవుతారని, ప్రభుత్వ పరంగా వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రాధాన్యతగా తీసుకుని తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగాన్ని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు కోరారు. కోటప్పకొండలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలి. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ప్రముఖ శైవక్షేత్రమైన కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో గడిచిన 50 ఏళ్లుగా నివాసం ఉంటున్న ఎస్సీలకు నివేశన స్థలాలు అందచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సిన్హాను ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు కోరారు. కోటప్పకొండ క్షేత్రంలో నిత్యం పారిశుద్ధ్య పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారని, కోటప్పకొండలో పారిశుద్ధ్యం మెరుగుపరచడంలో వారి కృషి ఎనలేనిదని, వారికి నివేశన పట్టాలు మంజూరు చేస్తే ప్రభుత్వం నుండి వారికి పక్కా ఇళ్లు నిర్మించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సిన్హాను కోరారు.